హాయ్ అండి. మనం వేప చెట్టుని ఇంటి ముందు వేసుకుంటాం కదండి. అంటే అమ్మవారికి పూజ చేసినట్టే అండి. వేప చెట్టుకి పూజ చేస్తే ఆమెకి మనం వేప చెట్టు వేసినప్పుడు రోజు నీళ్లు పోసి పసుపు కుంకాలతో పూజిస్తే సాక్షాత్తు అమ్మవారేనండి వేప చెట్టులో ఉండేది. అంటే ఈ నవరాత్రుల్లో అంటే పోలేరమ్మ కూడా అంటారు. ఆమె కూడా దాంట్లోనే ఉంటుందండి, వేప చెట్లోనే ఉంటుంది. ఈరోజు 7వ రోజు కాలరాత్రి కాబట్టి దుర్గామాత 7వ స్వరూపం. ఈమె దుష్ట శక్తులను నాశనం చేస్తుందండి, భక్తులకు అదృష్టాన్ని కలిగిస్తుందండి. ఆమె స్వరూపం చీకటైన రాత్రిలా ఉంటుంది, కానీ ఆమె పూజించటం వల్ల భక్తులకు శుభం కలుగుతుందండి. దుర్గాదేవి అత్యంత ఉగ్రమైన భయంకరమైన రూపాల్లో ఒకటిగా చెప్తారు. ఇక్కడ కాలం అంటే సమయం లేదా చీకటి. చూడటానికి ఆమె రూపరేఖలు భయంకరంగా కలిగించినప్పటికీ ఆమె భక్తులకు అదృష్టాన్ని, సానుకూల ఫలితాలను అందిస్తుందండి. భక్తుల విశ్వాసం అండి. ఎవరికైనా నరఘోష అనేది ఎక్కువ ఉంటే కాళీమాతని పూజిస్తే ఆ నరఘోష అనేది వైతొలగద్దండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.